నన్ను స్వస్థపరచే దేవుడా, నన్ను బాగు చేయు వాడవు. నీ వాక్కు పంపి నా వ్యాధిని బాగు చేయుము. నన్ను స్వస్థపరచే దేవుడా, నీ వాక్కు పంపి నా వ్యాధిని బాగు చేయుము. నన్ను స్వస్థపరచే దేవుడా, నాతో కలిసి నీ వాక్కు పంపి నా వ్యాధిని బాగు చేయుము. నన్ను స్వస్థపరచే దేవుడా, నీ వాక్కు పంపి నా వ్యాధిని బాగు చేయుము. నన్ను స్వస్థపరచే దేవుడా, నీ వాక్కు పంపి నా వ్యాధిని బాగు చేయుము. నన్ను స్వస్థపరచే దేవుడా, మరొకసారి నీ వాక్కు పంపి నా వ్యాధిని బాగు చేయుము. నన్ను స్వస్థపరచే దేవుడా, నీ వాక్కు పంపి నా వ్యాధిని బాగు చేయుము. నన్ను స్వస్థపరచే దేవుడా, నన్ను స్వస్థపరచే దేవుడా, నన్ను బాగు చేయువాడు. 70 రకాలైనటువంటి తెగుళ్ళు నేను మీకు కలగజేస్తాను అని ప్రకటన గ్రంథం మొదలుకొని ఆది కాండము నుండి ప్రకటన వరకు రాయబడి ఉంది. బైబిల్ గ్రంథములో అనేక మంది వ్యక్తుల గురించి రాయబడి ఉంది. 278 రకాలైనటువంటి పాపములు మనుషులు బైబిల్ గ్రంథములో చేశారు అని చెప్పబడింది. ఈ 278 రకాల పాపములకు 370 రకాలైనటువంటి తెగుళ్ళు దేవుడు భూమి మీద ఆయన పుట్టించాడు. అయితే ఈ భూమి మీద అన్ని విషయాలలో అన్నిటికీ కూడా కొన్ని రకాలైన ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే వాటర్ ప్రూఫ్, నీళ్లు కారకుండా, లేకపోతే సౌండ్ ప్రూఫ్, సౌండ్ రాకుండా, లేకపోతే ఇంకా ఇంకా ఏంటది షాక్ ప్రూఫ్, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రూఫ్లు ఉన్నాయి. కానీ ఇంతవరకు మనిషికి డిసీజ్ ప్రూఫ్ అనేది, అంటే మనిషి శరీరానికి రోగము రాకుండా ఉండటానికి ఏ విధమైనటువంటి ప్రూఫ్ ఇంతవరకు ఏ డాక్టరు ఏ సైంటిస్ట్ కూడా కనుక్కోలేకపోయాడు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని రకాలైన వ్యాధులకి మందులు లేవు. పార్కిన్సన్స్ అనే వ్యాధి, క్యాన్సర్, ఎయిడ్స్, అలాగే అల్జీమర్స్ అనేటటువంటి వ్యాధి, అంతేకాదు జలుబు, షుగరు, ఈ వ్యాధులకి మందు లేదు. ఇప్పటికీ డాక్టర్లు వాటికి మందును కనుక్కోలేకపోయారు. ప్రపంచంలో సైంటిస్టులు, మెడికల్ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే 7,000 రకాలైనటువంటి రోగాలు ప్రపంచంలో ఈరోజు ఉన్నాయి. 3,000 రకాల రోగాలను మాత్రమే డాక్టర్లు అదుపు చేయగలుగుతున్నారు. ఇంకా డాక్టర్ల యొక్క పరిజ్ఞానానికి మించినవి 4,000 రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి. ఆ రోగాలకి ఇంకా మందు డాక్టర్లు కనుక్కోలేకపోయారు. దేవుని యొక్క వాక్యము ఈరోజు మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యములో ప్రభు చెప్తున్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తున్నారు. ఈరోజు మీకు తెలిసిన రోగాలు కొన్నే, మీకు తెలియని ఎన్నో రకాలైన రోగాలు ప్రపంచంలో అనేక మంది మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద నేను కొన్ని రకాలైన రోగాలతో ఉన్న మనుషులు ప్రపంచంలో ఎలా పీడించబడుతున్నారో వీడియో చూపించలేను, కానీ ఒకసారి ఫొటోస్ చూడండి. ఈ రకమైనటువంటి రోగము కలిగినటువంటి ఫస్ట్ చూడండి, ఈ రకమైన రోగం కలిగిన వ్యక్తులు
వాళ్ళు ఆ వద్దు అనుకుంటున్న వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఆ వెంట్రుకలను కనుక కట్ చేస్తూ ఉంటే అవి మరింత తిక్కుగా వచ్చేస్తాయి. ఏ మాత్రం కూడా చివరికి కను రెప్పల మీద ఆ కనుగుడ్డు చుట్టూరు కూడా ఆ వెంట్రుకలు వస్తూ ఉంటాయి. చాలా భయంకరమైనటువంటి బాధను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి రోగం. రెండు చూడండి, ఇంకొకటి నెక్స్ట్, ఈ రకమైనటువంటి వ్యాధి వీటిని ట్రీ మ్యాన్ అని పిలుస్తారు. చాలాసార్లు డిస్కవరీ ఛానల్లో వీడి గురించి చూపిస్తూ వచ్చారు. ఇతను థాయిలాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను యొక్క చేతులు కాళ్ళు చెట్ల వేరును పోలు ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత భయంకరంగా అతను ఎలా ఆహారం తింటాడు, ఎలా అతను జీవించగలుగుతాడు. ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధి కూడా మనుషులు పట్టి పీడిస్తూ ఉంది. నెక్స్ట్ చూడండి, వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఎముకలు అలా వంగిపోయి ఉన్నాయన్నమాట. ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా ఆ వ్యాధి సోకినటువంటి మనిషి యొక్క ఎముకలు అలా వంగిపోయి కనబడుతున్నాయి. ఇక అతను ఎన్నడూ నడవలేడు, ఇంకెప్పటికీ అతను నిలబడటం సాధ్యం కాదు. తర్వాత ఇది కుష్ఠరోగం అండి. ఈ కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి చేతులు ఆ శరీరం అలా తినేస్తూ ఉంటుంది. అతని శరీరం కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటుంది. నెక్స్ట్, అది కూడా కుష్ఠరోగమే. ఇది కూడా కుష్ఠరోగమే. చూడండి, ఈ రకమైనటువంటి వ్యాధి సోకిన వ్యక్తి యొక్క పెదాలు, ముక్కు, అతని శరీరం చూడండి చాలా వికృతంగా కనబడుతూ ఉంది. ఇది ఒక రకమైనటువంటి వ్యాధి. ఈ వ్యక్తి చూడండి, ఇతని వీపు మీద ఒక పెద్ద కందగడ్డ లాంటి ఒక రకమైనటువంటి ఆకారం అతని వీపు మీద ఉంది. అది జీవితాంతం అది అతను మోయాల్సిందే. ఒకవేళ దాన్ని ఆపరేషన్ చేయాలనుకుంటే అతని హార్ట్కి సంబంధించినటువంటి నరాలు అందులో ఉన్నాయి కాబట్టి అది తొలగిస్తే అతను గుండె ఆగిపోద్ది. జీవితాంతం ఆ బరువుని అతను మోస్తూ ఉండాల్సిందే. ఇది చూడండి, ఇతని లోపల ఉన్నటువంటి ఎముకలు పిండి ముక్కలుగా లోపల చూడండి. అప్పుడప్పుడు ఈ లేస్ ప్యాకెట్లను కానీ రస్కులను కానీ మీరు నలిపేస్తే ఎలా నలిగిపోతాయో అలా అతని లోపల ఉన్నటువంటి ఎముకలు పుట్టుకతోడనే ఎవరో చిదిమేసినట్టుగా నలిగిపోతే అతని శరీరము అస్తవ్యస్తంగా వంకరలు తిరిగిపోయి ఉంది. అతని లోపల ఎముకలు అలా వంకరలు తిరిగిపోయి అతను జీవిస్తూ ఉన్నాడు. చూడండి, అతని బోన్స్ ని ఎక్స్రే తీస్తే అలా వంకర టెంకరగా అస్తవ్యస్తంగా తిరిగిపోయినటువంటి ఎముకలతో అతని శరీరం ఉంది. ఎంత భయంకరమైన బాధను అనుభవిస్తూ సరిగా నిలబడలేక, సరిగా నడవలేక, సరిగా జీవించలేక అలాంటి వ్యాధిని అనుభవిస్తున్న వాళ్ళు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. తర్వాత చూడండి, ఈ వ్యక్తి యొక్క శరీరం అంతా కూడా అలా దద్దుర్లు పొక్కులాగా వచ్చి జీవితాంతం మనిషి ఎవరో ముక్కేదో నోరేదో కనబడని విధంగా భయంకరమైనటువంటి రోగం లాగా వికృతంగా. అలాంటి వాళ్ళకి వివాహాలు ఎట్లవుతాయి? అలాంటి వారు కుటుంబాల్లో ఎలా సంతోషంగా జీవించగలుగుతారు? ఎంత భయంకరమైన రోగమో చూడండి. తర్వాత ఇది కూడా ఆ వ్యాధికి సంబంధించింది. నెక్స్ట్, ఒక వ్యక్తి శరీరం అంతా అతని పొట్ట భాగం అంతా చూడండి వాటిని ఒక కాయల్లాగా ఆ మాంసపు ముద్దలు అట్లా వేలాడటం ఎంత భయంకరంగా ఉందో చూడండి. చూడండి, హై హీల్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు అమ్మలు కొంతమంది. మరి అమ్మగారికి హై హీల్స్ వేసుకోవటం వల్ల అలాంటి ముళ్ళులాగా ఆ పాదం నుంచి ఎట్లా పొడుచుకొచ్చినాయో చూడండి ఎంత భయంకరంగా. ఆమె ఏమి నడవగలుగుతుంది? ఆమె ఎలా నిలబడగలుగుతుంది? ముళ్ళు గుచ్చుకొచ్చినట్టుగా ఆమె శరీరంలో చూడండి ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఆమె శరీరంలో కనబడుతుందో. ఇది దేవుడు మనుషులకి కలగజేస్తున్నటువంటి రోగం, మనుషులకి పంపిస్తున్నటువంటి రోగాల్లో కొన్ని రకాల రోగాలు ఇవి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ చూడండి, ఈమె పై భాగం అంతా బాగానే ఉంది. ఆ కాళ్ళు కింద భాగంలో ఆ కాళ్ళు విపరీతంగా వాసిపోయి విపరీతంగా ఆ తొడల భాగం నుండి కింద ఆమె ఎలా నడవగలుగుతారు, ఎలా కూర్చోగలుగుతారు? చాలా భయంకరమైనటువంటి రోగంతో ఆమె బాధపడుతూ ఉంది. విపరీతంగా శరీరంలో కొన్ని అవయవాలు పెరిగిపోతే ఎంత అసహ్యంగా ఉన్నారో చూడండి. తర్వాత ఇలాంటివి పైలేరియా మనం చూస్తూనే ఉన్నాం. బోధకాలు వారు ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు. తర్వాత చూడండి,
ఇది కూడా అదే రకానికి చెందింది. ఇంకా వారు ఎన్నడూ నడవటం కుదరదు, ఎప్పటికీ ఇంకా వాళ్ళు ఆ మంచం మీద తప్ప అంతలాగు కాళ్ళు అవి అవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఎన్ని మందులు వాడినా, ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చినా ఇక అవి పనిచేయవు. జీవితాంతం అట్లా బెడ్ మీద ఉండేవాళ్ళు చాలా మంది అనేక దేశాల్లో కనబడుతూ ఉన్నారు. తర్వాత ఇది ఒక రకమైనటువంటి వ్యాధి. చూడండి, ఈ వ్యాధి సోకినప్పుడు ఆ పంటి భాగంలో ఉన్నటువంటి చర్మం తినేస్తూ లోపలికి వెళ్తుంది అనమాట. చాలా వికృతమైనటువంటి రూపం కనబడుతుంది. తర్వాత ఈ రకమైనటువంటి వ్యాధి ఏంటో తెలుసండి, ఇది ఇంతకంటే భయంకరమైన వ్యాధి ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. ఇది ఏంటి అంటే, ఈ వ్యాధి ఏంటంటే మలద్వారం నుండి మల విసర్జన చేసేటటువంటి మనుషులు నోటి నుండి మల విసర్జన చేయాల్సిన పరిస్థితి అండి. వాళ్ళకి మలద్వారం నుండి మలం రాదు, వాళ్ళు నోటితోనే ఆహారం తింటారు, తిరిగి నోటితోటే వాళ్ళు మల విసర్జన చేసే పరిస్థితి అండి. నెక్స్ట్ చూడండి, అతను నోటి నుండి మల విసర్జన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన రోగంతో మనుషులు ఈరోజు ప్రపంచంలో కనబడుతూ ఉన్నారు మనం చూద్దాం. చూడండి, ఈ మామగారిని చూస్తే ఒక జంతువుకి పొడుచుకొచ్చినట్టుగా కొమ్ములాగా ఆమె నుదుటి భాగంలో ఎముకలు కొమ్ములాగా, ఒక రాక్షసిలాగా ఆ కొమ్ములతోటి ఆమె కనబడుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడండి. అది కనుక తెగకొస్తే దానిలో ఉన్న నరాలు బ్రెయిన్లోకి వెళ్తాయి. ఆమె చనిపోతుంది కాబట్టి ఆమెకు ఆపరేషన్ చేయడానికి లేదు. జీవించినంతకాలం ఆమె ఆ కొమ్ముతో బ్రతకాల్సిందే. తర్వాత ఇది ఒక రకమైనటువంటి వ్యాధి అండి. పాదాలని తినేస్తూ ఆ కురుపులతో చూడండి, ఎప్పుడు ఆ కురుపులు ఆ కాయలు పుట్టినట్టుగా పుడుతూ ఉంటాయి. విపరీతమైన బాధతో మనుషులు అల్లాడిపోతూ ఉంటారు. తర్వాత ఇందులో నుంచి చూడండి, ఆ కురుపుల్లో నుండి రోజు కొన్ని పురుగులు బయటికి వస్తూ ఉంటాయండి. ఆ పురుగులు ఆ మాంసంలో నుండి తొలుచుకొని పురుగులు శరీరంలో నుండి బయటకు వస్తూ ఉంటాయి. చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఇది. అలాంటిది ఇక్కడ కనపడుతున్నటువంటి వ్యక్తిని మీరు చూస్తే అతను ఏదో కొరుక్కు తింటున్నాడు. మీకు ఎవరికైనా కనపడుతుందా? అది ఒక రాయి అండి. ఈ వ్యాధి సోకినటువంటి వ్యక్తులు చాలా కఠినమైనటువంటి రాళ్లను తింటారు అనమాట. రాళ్ళు తినటం అంటే వాళ్ళకి ఇష్టం. వాళ్ళు రాళ్లే తింటారు. వాళ్ళ ముందు స్వీట్లు పెట్టినా, ఆహారం పెట్టినా అది ఇష్టపడరు. అలాంటి రాళ్ళు తినేటటువంటి ఒక రోగం, అది ఒక భయంకరమైన రోగం. తర్వాత ఇదిగో ఈ వ్యక్తి చూడండి, ఇతను కేవలం ఇనప వస్తువు కనపడిందంటే ఇక ఆడికి అది పూతరేకుతో సమానం అనమాట. ఇక దాన్ని వదిలిపెట్టాడు. చూడండి, ఆడ అలా తింటా ఉంటాడు. ఇనప వస్తువులను తినేటటువంటి రోగం. ఒకవేళ మీ ఇంట్లో అల్లుడి గారికి ఇలాంటి రోగం వచ్చిందనుకో, ఏంటి పరిస్థితి చెప్పండి? మీ కుటుంబంలో మీ కొడుకు ఇలాంటి రోగం వస్తే చూడండి, దేవుడు ఎలాంటి కాపుదల నీకు ఇస్తున్నాడో, ప్రపంచంలో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో ఈ రాత్రి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, మనిషి శరీరంలో ఉన్నటువంటి మాంసము అలా కుళ్ళిపోయి, అలా పాడైపోయి, మాంసము చెడిపోయి అలా పుండు పడుతూ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి వ్యాధి. అలా అది కూడా అదే రకమైనటువంటి వ్యాధి. శరీరంలో ఆ కాలు భాగం అంతా నల్లబడిపోవటం. తర్వాత ఇది పెదాలకు సోకిన వ్యాధి. అది అట్లా తినేస్తూ, ముఖమంతా తినేస్తూ, ఆ గాయం అనేది ముఖమంతా తినేస్తూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. ఎంత భయంకరం ఒకసారి ఆలోచించండి. ఆమె ఏం భోజనం చేయగలదు? మాట్లాడగలదా? ఏమన్నా తినగలదా? తాగగలదా? ఎంత భయంకరమైన వ్యాధి ఆ నోటికి సోకిందో చూడండి. తర్వాత ఇది చూడండి, కాలుకి సోకినటువంటి వ్యాధి ఆ కాలుని ఎలా తినేస్తుందో, చర్మం అంతా తినేసి ఎట్లా కాలు అయిపోతుందో చూడండి. ఇదొక రకమైన వ్యాధి. కనుగుడ్లు బయటికి పొడుచుకొని వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కన్ను రెప్ప ఆర్పడు, కన్ను రెప్పలు ఆర్పలేడు. ఎప్పుడు కనుగుడ్లు బయటికే పొడుచుకొని వచ్చి ఉంటాయి. చూడటానికి చాలా వికృతంగా కనబడుతూ ఉంటాడు, భయంకరంగా కనబడతారు. అదొక రకమైనటువంటి వ్యాధి. చూడండి, పుట్టినటువంటి బిడ్డలు ఎలా పుట్టారో చాలా వికృతమైన ఆకారంతో. ఇది ఈ మధ్య కాలంలో చాలా టీవీలో అన్ని చోట్ల కూడా చూపించారు ఈ దృశ్యాన్ని కూడా. తర్వాత చూడండి, లోపల కనుగుడ్లు ఎక్కడో లోపలికి వెళ్ళిపోయి చూడటానికి ఒక ప్లాస్టిక్ బొమ్మలాగా కనబడుతున్నటువంటి
పిల్లలు. ఇలాంటి పిల్లలు ఒకవేళ కడుపును పుడితే ఆ పిల్లలు చూసి తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు. చాలా మంది బిడ్డలను బట్టి దేవుని స్తుతించరు. ఇలాంటి బిడ్డలు పుడుతూ ఉన్నారు ప్రపంచంలో. దాన్ని బట్టి అదొక రకమైనటువంటి వ్యాధి. నెక్స్ట్, ఒళ్ళంతా ఎప్పుడు తెల్లటి పొలుసులు రాలిపోతూ ఉంటాయి. విపరీతమైన మంట, విపరీతమైన దురదతో ఎప్పుడు ఒళ్ళంతా పొలుసు రాలిపోతూ ఉంటుంది. వారి దగ్గర చేపల మార్కెట్లోకి వెళ్తే ఎలాంటి నీచు వాసన వస్తుందో ఎప్పుడు వాళ్ళ దగ్గర ఆ నీచు వాసన వస్తుంటుంది. వాళ్ళ ఆడపిల్లలైనా మగపిల్లలైనా పొలుసు రాలుతూ ఉంటుంది. ఒక చేపల మార్కెట్లో చేపల దగ్గర ఎలాంటి వాసన వస్తుందో అలాంటి మురుగు వాసన వాళ్ళ దగ్గర వస్తుంది. ఎలా తట్టుకుంటారండి అలాంటి వాళ్ళని? ఎలా భరించగలుగుతారు? చాలా అసహ్యకరమైనటువంటి వ్యాధి. చూడండి, ఇది శరీరంలో ఒక రకమైన కణితిలాగా లేచి అది ఒక రక్తపు గడ్డలాగా మారి చాలా బాధకరమైనటువంటి రోగం. ఇది సోరియాసిస్, అది పొట్టురాలే చర్మ విపరీతమైన మంట అట్లా ఉంటుంది. తర్వాత ఓకే, రైట్. ఎందుకు నేను ఈ విషయాలన్నీ మీకు చూపిస్తున్నానంటే, ఇన్ని రకాలైనటువంటి రోగాలు, ఇవి కొన్ని మాత్రమే. ఇన్ని రకాలైనటువంటి రోగాలు ప్రపంచంలో ఈరోజు మనుషుల్ని పీడిస్తున్నాయి. ఇంకా అనేకమైన ఉన్నాయి. ఇవి చాలా అసహ్యకరమైన ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కేవలం ఒక 14-15 చూసాం. ఇంచుమించుగా ఈరోజు ప్రపంచంలో 178 రకాల భయంకరమైన వ్యాధులు ప్రస్తుతం మనుషుల్ని అంతులేనటువంటి వేగంతో పీడిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాత్రి దేవుని వాక్యం మనకి గొప్ప సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి మాట. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను ఆరోగ్యంతో నింపుతాను. అయితే దేవుడు మన నుండి కోరుతున్నది ఏంటి అనంటే, మనము ఆయన కట్టడలను ఆయన వాక్యమును అనుసరించాలని. 26వ వచనాన్ని మనం చదివినప్పుడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను ఏ రోగమును మీ దగ్గరకు రానియను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అమెరికా దేశంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారికి ఆమె భర్త ఆయన డ్యూటీకి, అంటే జాబ్ నిమిత్తం ఆయన భార్యను విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. ఆమె 9 నెలలు నిండినటువంటి గర్భవతి. ఎప్పుడైనా ఆమెకి నొప్పులు రావచ్చు, చాలా టెన్షన్ పడుతుంది. ఏం పర్వాలేదు, నేను 2 రోజుల్లో వచ్చేస్తాను, జాగ్రత్తగా ఇంట్లో ఉండు, ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా మరి నువ్వు నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తానని భర్త చెప్పి భార్యను ఇంట్లో వదిలిపెట్టి ఆయన డ్యూటీకి వెళ్ళాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళినటువంటి ఆ రాత్రి ఆమెకి పెయిన్స్ ప్రారంభమయ్యాయి. ఆ రాత్రే ఆమెకి నొప్పులు వస్తూ ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఇరుగు పొరుగు వారు ఎవరు లేరు, చాలా పెయిన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆమె దగ్గర ₹1 కూడా లేదు. ఇల్లంతా వెతికితే, ఇల్లంతా ప్రతి షెల్ఫ్, ప్రతి అల్మర, ఇంట్లో దాచుకున్న డబ్బులు ఏమైనా ఉన్నాయని మొత్తం వెతికితే ఆమె దగ్గర కేవలం $250 మాత్రమే ఆమె దగ్గర ఉన్నాయి. ₹250 ఆమె దగ్గర ఉన్నాయి. ఇంకంతకంటే ఆమె దగ్గర ఏమీ లేవు. ఆ డబ్బులు ఆమె తీసుకొని కొన్ని బట్టలు సర్దుకొని ఆమె కారు నడుపుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళి, ఇక ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. ఆమెకి విపరీతంగా నొప్పులు వస్తున్నాయి. డాక్టర్లు ఆమెని తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేసి ఆమెకి చక్కగా డెలివరీ చేశారు. ఒక మగ బిడ్డ పుట్టాడు. తెల్లారిపోయింది, బిడ్డను ప్రసవించింది. బిడ్డను ప్రసవించిన తర్వాత మరి ఆమె హాస్పిటల్లో కట్టడానికి ఆమె తెచ్చుకున్నటువంటి ఆ $250 హాస్పిటల్లో ఆ డాక్టర్లకి ఫీజు కట్టడానికి సరిపోయింది. మరుసటి రోజు ఇంకా పిల్లవాడిని తీసుకొని ఇంటికి వచ్చేయాలి, డిశ్చార్జ్ అయిపోవాలి. భర్తకు ఫోన్ చేస్తుంది కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన కోసం ఎంతో ట్రై చేస్తుంది, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది, నేను డెలివరీ అయిపోయాను, హాస్పిటల్లో ఉన్నాను, ఎక్కడున్న నా భర్తను త్వరగా రమ్మనండి అని ఆమె భర్తకు మెసేజ్లు పెడుతుంది, ఫోన్ చేస్తుంది. ఆయన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బహుశా మరి ఆయన ఎక్కడో సిగ్నల్ అందనంత దూరంలో ఆయన పనిలో ఉండిపోయాడు.
ఇంకా భర్త అందుబాటులో లేడు గనక ఇంకా ఆమె మరలా ఆ బిడ్డని ఆమె తీసుకొని మెల్లగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసింది. 3వ రోజు ఆమె ఇంట్లోనికి అడుగు పెట్టింది. ఆమెకి తినటానికి ఏమీ లేవు ఇంట్లో. మరి పిల్లవాడికి మరి ఏమైనా తీసుకొని రావడానికి, వాడికి పాలు పట్టడానికి, ఆ పాలు ప్యాకెట్ కొనడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు. మరి అందుకని ఆమె అటు ఇటు చూసింది, లాభం లేదని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని లోపల సోఫాలో పడుకోబెట్టి ఆ పక్కింట్లో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారిని ఎవరైనా అడుగుదామని చెప్పి 4-5 ఏళ్ళకి వెళ్ళి అందరినీ, ఏమండి మరి మన ఆయన గారు లేరు, నాకు కొంచెం డబ్బు సహాయం చేయండి, నేను ప్రసవించాను అంటే ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారని చెప్పి 4-5 ఏళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొని వద్దాం, తర్వాత ఇచ్చేద్దామని చెప్పి అలా వెళ్ళి ఆమె డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది. 4-5 డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చి చూసేసరికి ఆ సోఫాలో పడుకోబెట్టిన కుమారుడు లేడండి. అక్కడంతా రక్తపు మరకలు చాలా భయానకంగా ఉంటాయి. ఎందుకో తెలుసా ఏం జరిగిందంటే, ఈమె 3 రోజులు ఈ డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో వాళ్ళ ఇంట్లో జర్మన్ షెపర్డ్ అనే ఒక కుక్క ఉందండి, వాళ్ళు పెంచుకునే కుక్క. దానిని ఆమె విడిచిపెట్టేసి తలుపు వేసి ఆమె వెళ్ళిపోయింది. 3 రోజులు ఆ కుక్కకి తినటానికి ఆహారం ఏమీ దొరకలేదు, ఆహారం లేదు. అందుచేత అది ఆకలితో ఉంది. ఎప్పుడైతే ఈమె పిల్లవాడిని సోఫాలో పెట్టి వెళ్ళిందో ఆ కుక్క ఆకలితో ఉందేమో, ఆ పిల్లవాడిని చీల్చుకొని ఆ బిడ్డను తినేసింది ఆ కుక్క. గుండె బగిలేలా ఏడ్చుకుంటూ వెళ్ళి ఆమె చాలా దుఃఖపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, చాలా దుఃఖపడుతూ ఆమె ఏం చేసిందో తెలుసా, నాకు ఇన్ని డాలర్లు ఆపరేషన్కి డబ్బులు చెల్లించమని హాస్పిటల్ వాళ్ళు బలవంతంగా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి, నా చేతిలో డబ్బులు లేవు కాబట్టి నా పిల్లవాడిని నేను దక్కించుకోలేకపోయానని హాస్పిటల్ వాళ్ళ మీద కేసు పెట్టింది. హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర మందులు చాలా ఖర్చు అవుతున్నాయి కాబట్టి మందులు అమ్ముతున్నటువంటి ఫార్మసీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద హాస్పిటల్ వాళ్ళు కేసు పెట్టారు. ఈ కేసు జడ్జి గారి దగ్గరకు వచ్చింది. వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇలా జరుగుతూ ఉండగా అమెరికా పార్లమెంటులో కూడా ఈ చర్చ వచ్చింది. పార్లమెంటులో కూడా మంత్రులు ఆమెకు జరిగిన అన్యాయాన్ని గురించి, ఆమెను గురించి వాదించుకుంటూ ఉన్నారు. అయితే ప్రతి అమెరికన్ పార్లమెంటులో అది ప్రారంభించే ముందు దేవుని సేవకుడు ప్రార్థన చేసి అది ప్రారంభం చేస్తారు. ఆ రోజు కూడా ఆయన ప్రార్థన చేసి వీళ్ళు వాదోపవాదాలు చేసుకుంటున్నప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు, ఈ తప్పు హాస్పిటల్దే కాదు, ఫార్మసీ డిపార్ట్మెంట్ది కాదు, తల్లిని కాదు, లేకపోతే చంపేసి తినేసిన కుక్కదే కాదు. ఏంటో తెలుసా, ఆ దైవ సేవకుడు ఒక్కటే ఒక్క మాట చెప్పాడు, దేవుని కాపుదల ఆ కుటుంబానికి లేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని కాపుదల లేకపోతే, దేవుని కాపుదల లేని కుటుంబాలు, దేవుని కాపుదల లేనటువంటి జీవితాలు అలాగే దుఃఖములో మునిగిపోతాయి, అలాగే బాధలో మునిగిపోతాయి. ఆమెకు దేవుని అనుగ్రహము కాపుదల లేదు కాబట్టి ఆ బిడ్డను ఆమె కోల్పోయింది అని చెప్పాడు. దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తూ ఉంది, నేను నిన్ను స్వస్థపరుస్తాను, అయితే నీవు నా మాట శ్రద్ధగా విని నా మాటకు లోబడినట్లయితే నేను నీకు ఏ రోగమును ఏ వ్యాధిని రానివ్వను అని ప్రభు సెలవించాడు. అవును, మన దేవుడు ఎవరో తెలుసా, మనలను స్వస్థపరిచేవాడు, మనల్ని ఆరోగ్యముతో ఆశీర్వాదంతో నింపేవాడు. ఆయన మనకి ఏ రోగమును రానివ్వను అంటే దానికి అర్థం ఏంటంటే, రానివ్వను, ఏ రోగమును నీకు రానివ్వను అంటే అర్థం ఏంటో తెలుసా, ఆ రోగానికి నీకు మధ్య యేసయ్య అడ్డుగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కీడు రాకుండా, రోగము రాకుండా, బలహీనత రాకుండా ఆయన నీకు అడ్డుపడతాడు. నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను, చూడండి. అది ఒకసారి చూసి ఆయన ఎవరో మీరు ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఆయన డ్రెస్ వేసి చెప్పాలిరా, ఏ మ్యాన్ అయినా? సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ తెలుసు కదా మీకు.
మ్యాన్కి సూపర్ మ్యాన్కి తేడా ఏంటంటే ఒకటి చెప్పాడు. మ్యాన్ డ్రాయర్ మీద ప్యాంట్ వేస్తాడు, సూపర్ మ్యాన్ ప్యాంటు మీద డ్రాయర్ వేస్తాడు అని. సూపర్ మ్యాన్ అంటే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు, పడిపోయే రైలు ఆపేస్తాడు, పడిపోయే బిల్డింగ్ని ఆపేస్తాడు, పైనుండి పడిపోతున్న పిల్లల్ని కాపాడుతాడు, విమానంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయి విమానాన్ని ఒక్క చేత్తో పట్టుకొని ల్యాండింగ్ చేయించేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు సూపర్ మ్యాన్. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలు, ప్రపంచమంతా ఈ సూపర్ మ్యాన్ని నిజంగా ఎంతమంది ఆరాధించారో, అందరూ సూపర్ మ్యాన్ లాగా ఉండాలని ప్రతి పిల్లోడు కూడా కలలుగంటాడు ఈ రోజుకి కూడా. ఈయన పేరు క్రిస్టఫర్ రీడ్ అనేటటువంటి ఆయన. ఈయన సూపర్ మ్యాన్ అనేటటువంటి సినిమాలు అనేకమైన తీసి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. చాలా అందగాడు, 6 అడుగుల ఎత్తు, ఎంతో బలాఢ్యుడు, ఎంతో చక్కటి మనిషి, ఎంతో మరి గొప్ప వ్యక్తి. ప్రపంచంలో అనేక మంది పేరు ప్రఖ్యాతులని, అనేక మంది మంచితనాన్ని అతను పొందుకున్నాడు. అతని జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అనుకున్న సమయంలో ఒకరోజు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అతడు గుర్రపు స్వారీ చేస్తున్నాడు. వేగంగా వెళుతున్నటువంటి గుర్రం మీద నుండి అతను కింద పడ్డాడు. కింద పడినప్పుడు అతని మెడ ఎముక విరిగింది, అతని నడుము విరిగిపోయింది. ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో చేర్చిన తర్వాత డాక్టర్లు చెప్పారు, ఇక నువ్వు ఎంత మాత్రం కూడా నడవలేవు, నీ జీవితం అయిపోయింది, నీ జీవితం ఇంతటితో ముగిసిపోయింది, ఇక నువ్వు ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేవు అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఈ క్రిస్టఫర్ రీడ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకొని 8 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నటువంటి భార్య ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వు మంచానికి పరిమితం అయిపోయావు, నీ ద్వారా నేను సుఖాన్ని ఆనందాన్ని అనుభవించలేను, గుడ్ బై అని చెప్పి భార్య ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒంటరితనములో ఉండిపోయాడు, ఏకాకిగా మిగిలిపోయాడు. ఆ సమయంలో ఎన్నోసార్లు చనిపోవాలని, ఎన్నోసార్లు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని, మనశ్శాంతి లేని సమయంలో ఏడుస్తూ బాధపడుతూ చనిపోవాలనుకున్న సమయంలో అతను ఒకరోజు టీవీలో యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని దైవజనుడైన బిల్లీ గ్రామ్ గారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఆయన వినటం ప్రారంభించాడు. నీ జీవితము కూలిపోయినప్పుడు, నీ బ్రతుకు పాడైపోయినప్పుడు, నీ జీవితాన్ని నీవు బాగు చేసుకోలేనప్పుడు స్వస్థపరిచే యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. యేసు దగ్గరికి నీవు వస్తున్నప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, మరలా నీ జీవితాన్ని బాగు చేస్తాడు, మరలా ఒక నూతనమైన వ్యక్తిగా, సృష్టిగా నిన్ను మారుస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభు చేతుల్లోకి నువ్వు రావాలి, ఆయనకి నిన్ను నీవు అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి అని ప్రభువుని గురించి చెప్తూ ఉన్నప్పుడు తన జీవితంలో మొట్టమొదటిసారి యేసయ్యను అంగీకరించాడండి. యేసు ప్రభు వారికి తన జీవితంలో చోటిచ్చాడు. ఆశ్చర్యరీతిగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, దేవుడు ఆయనకు తన కృపనిచ్చాడు. ఆయన చనిపోయే వరకు చక్రాల కుర్చీలో ఉన్నప్పటికీ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు అమెరికా దేశపు ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారు, ఇంతకు ముందు అమెరికా దేశాన్ని పరిపాలించిన బిల్ క్లింటన్ కి ముఖ్యమైనటువంటి సెక్రటరీగా, ఇప్పుడు చూడండి మన ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ ఎలాగున్నాడో ఆ విధంగా ఒక దేశానికి, అమెరికా దేశానికి ముఖ్యమైన ఆలోచనకర్తగా, ఈయన దేవుని సేవకుడిగా అనేక మందికి వాక్యాన్ని అందిస్తూ ఆయన బిల్ క్లింటన్ పక్కన కూర్చొని దేవుని వాక్యాన్ని బట్టి దేశాన్ని ఆయన నడిపించడానికి సలహాలు ఇచ్చే ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు ఆయన్ని తయారు చేశారు. దేవునికి స్తోత్రం. అలా దేవుణ్ణి తెలుసుకొని దేవుని గురించి ప్రకటిస్తూ 113 దేశాలు ఆయన సంచారం చేసి యేసు ప్రభు గొప్పతనాన్ని ప్రకటించాడు. చనిపోయే ముందు ఒక దైవజనుడిగా మారి చనిపోయాడు. ఈయన నిజంగా ఈ రోజు యేసు ప్రభు నామంలో సూపర్ మ్యాన్ అండి. దేవునికి స్తోత్రం. సినిమాల్లో సూపర్ మ్యాన్ కాదు, యేసులో సూపర్ మ్యాన్ గా ఆయన తన జీవితాన్ని ముగించాడు. ఈ రాత్రి ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనము ఆయన స్వస్థపరిచిన ఒక్క వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకొని మనం ఈ స్థలం నుండి వెళ్దాం. యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే, యేసు ప్రభు ఒక వ్యక్తిని బాగు చేస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఒక్క వ్యక్తిని నేను మీ ముందుంచి నేను త్వరగా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు దేవుని వాక్యంలో చూద్దాము. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, యెషయా గ్రంథం
38వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును కోడమట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని మరణకరమైన రోగం వచ్చింది అని దేవుని వాక్యంలో రాయబడింది. హిజ్కియా అనే ఈ యూదా రాజు మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఏమిటి మరణకరమైన వ్యాధి? మరణకరమైనటువంటి ఆ రోగం ఏంటి? ఆయన వీపు భాగములో ఒక పెద్ద రాచపుండు, లేకపోతే దానిని ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే క్యాన్సర్ అనేటటువంటి రోగము ఆయనకి సోకింది అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఆయనకు కలిగినటువంటి ఆ రోగం ఈ వీపు భాగములో ఒక పెద్ద పుండు, ఒక మనిషిని గుప్పిలి ఈ పిడికిలి బిగిసి ఆ పిడికిలి పెడితే ఎంత ఉంటుందో అంత రంధ్రము ఆయన వీపు భాగములో పడిపోయింది. ఆ పుండు పడిపోయి ఆయన విపరీతమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన విషయమో తెలుసా? ఆయన శరీరాన్ని తినివేసేటటువంటి పురుగులు, మనిషి యొక్క చిటికెన వేలు అంత సైజులో ఉన్న పురుగులు ఆయన శరీరంలో పుట్టి, ఇందాక మనము ఇది నిజమా కాదా, పాస్టర్ గారు అబద్ధం చెప్పారా లేకపోతే ఆయన కల్పించారా అని ఆలోచన రావచ్చు. నేను ఈ విషయాన్ని చదువుతూ ఉన్నప్పుడు, నేను ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ చూస్తున్నప్పుడు నాకు అలాంటి రోగం కలిగినటువంటి ఫోటోస్ నేను కనుగొన్నాను. అలాంటి రోగం ఉంది. మనిషి శరీరం నుండి ఆ పురుగులు బయటకు వచ్చి, ఈ చిటికని వేలంత లావు ఉన్న పురుగులు ఆయన శరీరంలోండి బయటకు వచ్చి ఆయన మాంసాన్ని తింటూ ఉంటే ఆ బాధను తట్టుకోలేక కేకలు వేస్తూ అరుస్తూ ఉండేవాడు. అందుకే ఆయన రాజవైద్యులు ఏం చేసేవాళ్ళంటే రోజు అంత పశువు మాంసాన్ని తీసుకొచ్చి ఆ పుండుకు వేసి కట్టేసేవాళ్ళు. అప్పుడు ఆ పురుగులు బయటకు వచ్చి ఆ మాంసాన్ని తిని అవి లోనికి వెళ్ళిపోతూ ఉండేవి. ఆయనకు అప్పుడు ఉపశమనం కలుగుతూ ఉండేది. ఎంతకాలం ఈ బాధ, భయంకరమైన వాసన, భయంకరమైన బాధ, ఎప్పటికీ బయటికి రాలేవు, ఎప్పటికీ నువ్వు బాగుపడలేవు, ఇక నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతావు అని డాక్టర్లకి వేరే దారి లేదని చెప్పేశారు. అలాంటి బాధను అనుభవిస్తూ హిజ్కియా చావుకు దగ్గరవుతూ ఉన్నప్పుడు దైవజనుడైన యెషయా హిజ్కియాను పలకరించడానికి వచ్చాడు. సాధారణంగా పాస్టర్ గారు పలకరించడానికి ఇంటికి వస్తే ఏం పర్లేదులేమ్మా, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్తారు. కానీ ఈ పాస్టర్ గారు అలాంటి కాదు. ఆయన స్ట్రైట్ గా ఉన్న విషయం చెప్పాడు. నీవు మరణమవుతున్నావు, నీవు చావబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తూ ఉన్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీ ఇల్లు చక్కగా లేదనే కదా. ఇల్లు అంటే నీ జీవితం, నీ బ్రతుకు, నీ నడక, నీ ప్రవర్తన, నీ మాట్లాడే విధానం, నీవు నడిచే విధానం, నీ ఆలోచన విధానం, నీ జీవితము ఇప్పుడు చక్కగా లేదు. నువ్వు దాన్ని చక్కబెట్టుకో అని చెప్పి దైవజనుడు చెప్పాడు. నువ్వు చక్కబెట్టుకోవాలి. దేవుని ఎదుట నువ్వు సరిగా లేవు, దేవుని దృష్టిలో నువ్వు సరిగా లేవు. అనుకోబాకు నేను కరెక్ట్ గా ఉన్నానని, అనుకోబాకు ఐఎమ్ ఆల్ రైట్ అని, అనుకోబాకు అందరికంటే నేనే మెరుగని. దేవుని కోణములో నీవు సరిగా లేవు. హిజ్కియా ఏం పాపం చేశాడండి? హిజ్కియా ఏమి నేరం చేశాడండి? హిజ్కియా ఏం అన్యాయం చేశాడండి? దేవుని మందిరాన్ని తెరిచాడు, దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, దేవుని కొరకు ఎన్నో గొప్ప ప్రాజెక్టులు చేశాడు. మరి ఏంటి ఆయన చేసినటువంటి అన్యాయము? ఆయన చేసిన తప్పేంటి? అన్యజనులైన అశ్షూరీయులతో స్నేహాన్ని పెంచుకున్నాడు. అది దేవునికి నచ్చల. ఈ రాత్రి దేవుని కోణములో చూసినప్పుడు నీలో ఉన్నటువంటి పాపమును బయటికి ఆయన తీసుకొస్తాడు. దేవునికి ఇష్టం లేని అశ్షూరీయుల చేత స్నేహం చేశాడు. చివరికి ఏం జరిగిందో తెలుసండి? అదే అశ్షూరీయుల చేత ఇశ్రాయేలీయులు దోచుకోబడ్డారు. అదే
అదే అష్షూరీలే ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేశారు. ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఈ లోకము నీకు విరోధమైనదని దేవుడు చెప్పాడు. ఎవడి లోకముతో స్నేహం చేస్తాడో, ఈ లోకములో ఏమన్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము, ఈ లోకములో ఉన్న సుఖములు, లోకములో ఉన్న స్నేహములు, లోకములో ఉన్నటువంటి పాపము, మనుషులు, రాజకీయములు, సినిమాలు, స్నేహములు, ఈ లోకములో తిండి, లోకములో ఉండే సరదాలు, అవి నీకు విరోధమైనవి. దేవునిలో ఆనందించేవారు, దేవుని ఆనందాన్ని చూసేవారు, దేవుని బట్టి సంతోషించేవారు దేవునిని సంతోషపరుస్తారు. లోకమును స్నేహం చేశాడు హిజ్కియా. డెన్మార్క్ దేశంలో డెన్మార్క్ యువరాజు, ఆయన పేరు సిక్వాక్ బెనెడిక్ట్. ఈ సిక్వాక్ బెనెడిక్ట్ అనేటటువంటి ఈ వ్యక్తి డెన్మార్క్ దేశం యొక్క యువరాజు. ఈ డెన్మార్క్ దేశం యొక్క యువరాజు ఒకరోజు ఆయన ఇంగ్లాండ్ దేశంకి వచ్చారు. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న అందమైన విషయాలను, దృశ్యాలను చూడటానికి వచ్చాడు. అలా చూస్తున్నటువంటి క్రమంలో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక అందమైన సినిమా హీరోయిన్ని ఈయన చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను ప్రేమిస్తూ ఆమె వెంట తిరుగుతూ ఉన్నాడు. ఆమెతో స్నేహం చేసి ఆమె వెంట తిరుగుతున్నాడు. ఆయన డెన్మార్క్ వస్తున్నాడు, సిక్వాక్ బెనెడిక్ట్ కొద్ది రోజులు ఉంటున్నాడు, మళ్ళీ తుర్రమంటూ ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తుర్రమంటూ ఆమెతో వెళ్ళిపోతున్నాడు. ఆమెతో షికారులు కొడుతున్నాడు, ఆమెతో బీచ్లో తిరుగుతున్నాడు, రెస్టారెంట్లోకి వెళ్తున్నాడు, హోటల్లో తిరుగుతున్నాడు, ఆమెతో కాలం గడుపుతూ ఆమె ప్రేమలో మునిగి తేలుతా ఉన్నాడు. ఒకరోజు ఆయన యొక్క తండ్రి డెన్మార్క్ రాజు అడిగాడు, సిక్వాక్ బెనెడిక్ట్, నువ్వు ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉండట్లేదు, నువ్వు ఈ దేశములకు యువరాజు అని గుర్తుపెట్టుకో, నువ్వు ఈ మధ్య ఇంగ్లాండ్ దేశంలోకి వెళుతున్నావని, అక్కడ ఒక సినిమా హీరోయిన్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసింది అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎస్, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, ఆమె ఒక వేశ్య, సినిమా హీరోయిన్ ఒక వేశ్యగా ఆమె తన జీవితాన్ని అందరికీ అర్పిస్తూ బ్రతుకుతుంది. అలాంటి ఆమెను నువ్వు వివాహం చేసుకోకూడదు. నువ్వు దేశముకు యువరాజు అయి ఉన్నావు, నీవు ఒక కన్యకని వివాహం చేసుకోవాలి, ఒక యువరాణిని వివాహం చేసుకోవాలి, నీ స్థితికి తగిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి, నీవు ఆమెను వివాహం చేసుకోకూడదు అని చెప్పాడు తండ్రి. అయితే తండ్రి మాటను ఆయన లెక్క చేయలేదు. తండ్రి ఆ మాటను ఆయన ఎంత మాత్రం పట్టించుకోలేదు. నేను ఆమెనే వివాహం చేసుకుంటానని ఇంగ్లాండ్ దేశం వచ్చేసాడు. ఇంగ్లాండ్ దేశం వచ్చి ఆమెతోటి ఎంగేజ్మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె కొరకు ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశాడు, ఒక రాజమహల్ తీసుకున్నాడు, పెద్ద ఆడంబరంగా ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేశాడు. ఆమె తరపున వారందరినీ, సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని ఎందరో పిలిచి గొప్ప పార్టీ ఏర్పాటు చేశాడు సిక్వాక్ బెనెడిక్ట్. అయితే తన తండ్రికి కూడా ఆహ్వానం పంపించాడు, డాడీ, నేను ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను, కాబట్టి నువ్వు వచ్చి ఆమెను ఆశీర్వదించాలి, నేను ఆమెకు వెడ్డింగ్ రింగ్ ఇస్తున్నాను, కాబట్టి నువ్వు వచ్చి ఆమెను చూడాలని చెప్పి అన్నారు. అయితే ఆ ఎంగేజ్మెంట్ కి దేశ నాయకులు వచ్చారు, ఆ సినిమా యాక్టర్లు వచ్చారు, అందరూ స్నేహితులు వచ్చారు, కానీ తండ్రి మాత్రం రాలేదు. ఆయన రాలేదు, కానీ ఆ డెన్మార్క్ దేశం నుండి 10 మంది అధికారులను ఆ ఎంగేజ్మెంట్కి పంపించాడు. ఈ 10 మంది అధికారులు ఆ ఎంగేజ్మెంట్లోకి వచ్చారు. వారిని చూడగానే ఈ సిక్వాక్ బెనెడిక్ట్ చాలా సంతోషపడ్డాడు. ఓకే, మా డాడీ రాకపోయినా మీరు వచ్చారు, మిమ్మల్ని పంపించాడు కదా, వెరీ గుడ్, చాలా సంతోషం, రండి, నా పార్టీని మీరు అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. వచ్చినటువంటి అధికారులు, ఐఎమ్ వెరీ సారీ సార్, మేము పార్టీ ఎంజాయ్ చేయడానికి మేము రాలేదు, మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. ఏంటి ఆ ముఖ్యమైన పని అని అడిగారు. ఎంగేజ్మెంట్ జరుగుతున్నటువంటి ఎంగేజ్మెంట్ అంతా మేళ తాళాలు, ఆర్కెస్ట్రా అంతా ఆగిపోయింది. అందరూ తాగేవాళ్ళు, తినేవాళ్ళు, తిరిగేవాళ్ళు అందరూ నిశ్శబ్దమైపోయారు. ఏంటి మీరు వచ్చిన ముఖ్యమైన పని? అప్పుడు వచ్చిన ఆ డెన్మార్క్ అధికారులు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మీ పాస్పోర్ట్ ఒకసారి మాకు ఇవ్వండి అని చెప్పి అన్నారు. పాస్పోర్ట్ ఎందుకు, ఒకసారి మాకు ఇవ్వండి అన్నారు. ఆయన తన పాస్పోర్ట్ వారికి ఇచ్చాడు. ఈయన డెన్మార్క్ దేశపు యువరాజు. యువరాజులకి, రాజులకి ఈ రోజుకి కూడా ప్రపంచంలో రాజులు, యువరాజులు ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి వాళ్ళకి ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే పాస్పోర్ట్, మనదేమో నల్లగా ఉంటుంది పాస్పోర్ట్, కానీ వాళ్ళది అలాగ ఉండదు,
దాన్ని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు. అది పింక్ కలర్ లో ఉంటుంది. రాజులకి, యువరాజులకి, ప్రిన్సెస్ కి ఆ పాస్పోర్ట్ ఇస్తారు. వాళ్ళకి ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ ఉండదు, వాళ్ళకి ఎటువంటి అధికారుల తనిఖీ ఉండదు. ఎయిర్పోర్ట్ లో నేరుగా వెళ్ళిపోతారు. ఎవరు వాళ్ళని ఆటంకపరచరు. వాళ్ళ లగేజ్ చెక్ చేయకూడదు, వాళ్ళని చెక్ చేయకూడదు. ఇమిగ్రేషన్ లో చెకింగ్ దగ్గర గంటల తరబడి లైన్ లో నిలబడాల్సి వస్తుంది ప్రయాణికులు. కానీ వాళ్ళు అలా నిలబడాలని అవసరం లేదు. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది, చాలా శ్రేష్టమైంది. అది రాజులకు మాత్రమే, యువరాజులకు మాత్రమే ఇస్తారు. ఆ పాస్పోర్ట్ ఉంది, దాని మీద ఏం రాస్తుందో తెలుసా? ప్రిన్స్ బెనెడిక్ట్ అని రాస్తుంది. డెన్మార్క్ ప్రిన్స్ బెనెడిక్ట్ అని రాస్తుంది. ఆ పింక్ కలర్ పాస్పోర్ట్ అధికారులు తీసుకొని సామాన్యమైన పాస్పోర్ట్ ఇచ్చారు. సామాన్యమైన, మనందరము తీసుకుంటామే అలాంటి సామాన్యమైన పాస్పోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? నీవు నీ తండ్రి మాట వినలేదు కనుక, నీవు నీ తండ్రి ఆజ్ఞను ధిక్కరించావు కనుక ఈ రోజు నుండి నీవు ప్రిన్స్ హోదాలో నువ్వు పని చేయలేవు. నీవు రాజకుమారుడిగా నీకు ఎక్కడ కూడా ఎటువంటి ఆ రాయితీలు ఉండవు. కాబట్టి ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్, రాజులు వాడే పాస్పోర్ట్ తీసేసుకొని సామాన్యమైన పాస్పోర్ట్ ఇచ్చారు. దాని మీద ఏం రాస్తుందో తెలుసా? మిస్టర్ బెనెడిక్ట్ అని రాస్తుంది. అంతే, మిస్టర్ బెనెడిక్ట్ అంతే. ఇంకా ఏమి ప్రిన్స్ అని లేదు. అంతేకాదు, ఆ ఆఫీసర్లు ఏం చెప్పారంటే, నీవు నీ తండ్రి మాట వినకుండా నీ ఇష్ట ప్రకారంగా వెళ్ళావు కనుక ఇదిగో నీ తండ్రి దగ్గర నుండి వచ్చే ప్రిన్స్ అలవెన్స్ అని ఉంటుంది. అంటే రాజు ఖజానాలో నుండి ఈ రాజకుమారుడు ఎక్కడికి వెళ్ళినా అతనికి ప్రభుత్వమే పే చేస్తుందంత, ప్రభుత్వమే భరిస్తుంది అతని ఖర్చు అంతా. నీకు వచ్చే అలవెన్స్లన్నీ కట్ అయిపోతున్నాయి. ఇక్కడ నుండి రాజు ఖజానాలో నుండి ఒక్క రూపాయి కూడా నీకు రాదు. మూడవది ఏంటంటే, డెన్మార్క్ దేశంలో సుప్రీం కోర్టులో జడ్జి పక్కన రాజు కూర్చొని అవసరమైతే రాజు జడ్జి ఇచ్చిన తీర్పును కూడా కొట్టేసి రాజు మరొక తీర్పు ఇవ్వగలడు. ఆ మూడవ విషయం ఏంటంటే, నీవు జడ్జి పక్కన కూర్చునే విలువైన స్థానాన్ని నువ్వు కోల్పోతున్నావు. నీవు సామాన్యమైన వ్యక్తిగా మారిపోయావు. ఇక నుండి నువ్వు రాజకుమారుడిగా పిలువబడవు అని చెప్పి ఆ అధికారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ ప్రిన్స్ బెనెడిక్ట్ సిగ్గుతో తల వంచుకొని నిలవబడ్డారు. ఆ వేడుకకు వచ్చిన వాళ్ళందరూ అపహాస్యం చేస్తూ, హేళన చేస్తూ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయారు. చాలా విచారకరమైన విషయం ఏంటో తెలుసా? నెల రోజుల తర్వాత నువ్వు ప్రిన్స్ అని నేను వివాహం చేసుకోవాలనుకున్నాను, నువ్వు రాజ్యం లేనటువంటి రాజకుమారుడివి, అధికారం లేనటువంటి వాడివి, నీలాంటి వాడు నాకు అవసరం లేదని తాను కోరుకొని ఇష్టపడినటువంటి ఆ హీరోయిన్ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అవమానాన్ని భరించలేని ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? తండ్రి మాటను ధిక్కరించి. ఈ రాత్రి నీ తండ్రి అయిన ప్రభువు, నీ దేవుడు, ఆయన నీకు ఒక పవిత్రమైన జీవితాన్ని ఇచ్చాడు. నీవు నీ ఇష్ట ప్రకారంగా వెళ్ళినప్పుడు నీ శక్తిని కోల్పోయావు, నీ విలువను కోల్పోయావు, నీ ఆశీర్వాదాలను పోగొట్టుకున్నావు, అన్నిటినీ కోల్పోతున్నావు. అనుకోబాకు ఎవరో నీకు కీడు చేస్తున్నారని, అనుకోబాకు గ్రహాలలో ఏదో ఒక మార్పు వచ్చిందని, అనుకోబాకు ఏదో దుర్ముహూర్తం అని. కేవలము నీ నడక, నీ జీవితము దేవునికి విరోధంగా వెళుతుంది కనుక ఈ రాత్రి నువ్వు నష్టాలు పొందుకోవాల్సి వచ్చింది, ఎన్నో కష్టాలు పొందుకోవాల్సి వచ్చింది. నీ పైకి రావాల్సిన కిరీటం మరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది, నీకు రావాల్సిన ఘనత మరొకరి దగ్గరికి వెళ్ళిపోయింది, నీ బిడ్డలు అనుభవించవలసిన ఆనందాన్ని మరొకరు అనుభవిస్తూ ఉన్నారు. నీ కన్నీళ్లు తొడవబడాలి కానీ నీవు కన్నీరు కార్చుతూనే ఉన్నావు, నీవు హెచ్చరించబడాలి కానీ ఇంకా కృంగిపోతూనే ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? నీ తండ్రిని నువ్వు అవమానపరుస్తున్నావు, నీ తండ్రిని నువ్వు ఏడిపిస్తున్నావు, నీ తండ్రిని దుఃఖపరుస్తున్నావు. నీవు జీవితంలో ఏమీ సాధించలేనటువంటి వ్యక్తిగా ఒకనొక రోజు నిస్సహాయ స్థితిలోకి వస్తావు. ఈ రోజున హిజ్కియా, నేను భక్తి పరుణ్ణి, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను చాలా గొప్ప కార్యాలు చేశానని చెప్పి నేను మందిరం కట్టించాను, గుడి కట్టించాను, గుడికి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అంటున్నాడు. నీ బ్రతుకు దేవునికి విరోధంగా ఉంది, నీ బ్రతుకు దేవుడిని దుఃఖపరుస్తుంది, నీ బ్రతుకు దేవునికి కోపాన్ని పుట్టిస్తుంది.
ఈ రాత్రి ఎవరు చెప్పాలి నీకు ఈ విషయాన్ని? ఎక్కడ చెప్పాలి? ఎవరు చెప్పగలరు? కేవలము దైవజనుడు మాత్రమే చెప్పగలడు. దైవజనుడు ఎవరో తెలుసా? దేవునికి నోరు లాంటి వాడు, దేవునికి బోర లాంటి వాడు. నా దేవుడు ఏది చెబితే అది ఆయన నోటిలో నుండి పలుకుతాడు. కాబట్టి దేవుని సేవకుడి మీద నువ్వు కక్ష పెట్టుకోవద్దు, దైవజనుడు మీద నువ్వు ద్వేషం పెట్టుకోవద్దు. హిజ్కియా దైవజనుడు నువ్వు నీ ప్రవర్తన చక్కబెట్టుకో అని చెప్పగానే తన జీవితాన్ని గురించి ఆలోచించుకొని నేనెక్కడ తప్పు చేశానో, నేనెక్కడ పాపం చేశానో అని చెప్పి గోడ వైపు తిరిగి, దాన్ని వెయిలింగ్ వాల్ అంటారు, గోడ వైపు తిరిగి కన్నీరు కార్చి ఏడవటం మొదలు పెట్టాడు. గోడ వైపు తిరిగి ఏడ్చాడు. యూదులు వాళ్ళకి కష్టం కలిగినప్పుడు, వాళ్ళకి దుఃఖం కలిగినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, నష్టాలు కలుగుతున్నప్పుడు ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. హిజ్కియా కూడా ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆ గోడ ఎవరో కాదు, నిన్ను నన్ను అడ్డుకొని కాపాడే గోడ ప్రభువైన యేసయ్య సిలువ. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసయ్య సిలువ, నా యేసు రక్తమే, ఆయన సిలువే నీకు స్వస్థపరిచేది, నిన్ను బాగు చేసేది. హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుస్తూ తన పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా గోడ వైపు తిరిగి తన పాపమును ఒప్పుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకములో ఉన్న దేవునికి హిజ్కియా ప్రార్థనను చూడగానే కనికరము పుట్టింది. హిజ్కియా ఏడుస్తూ ఉండగానే తన హృదయమును కుమ్మరించుకుంటూ నేను పాపము చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను నీవు క్షమించినచో నీ బ్రతికేదను ప్రభు, నన్ను నీవు క్షమించినచో నీ బ్రతికేదను ప్రభు. ఈ రాత్రి స్థలములో కూర్చున్నటువంటి వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మానని గాయాలతో బాధపడుతూ ఉన్నారు. బిడ్డల ప్రవర్తన ఒక మానని గాయంగా తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో కలుక్కుమంటూ ఉంది. భర్త ప్రవర్తన ఒక మానని గాయంగా, జీవితంలో భవిష్యత్తు అంధకారంగా, పిల్లల్ని తలంచుకుంటే నా బిడ్డల వల్ల ఏమైపోవాల్సి వస్తుందోనని హృదయము బరువెక్కిపోతూ ఉంది. హిజ్కియా వీపు మీద ఒక మానని గాయమును భరిస్తూ ఉన్నట్లుగా ఈ రోజు అనేక మంది హృదయంలో, అనేక మంది కుటుంబాల్లో ఒక మానని గాయం ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఒక మానని గాయం ఉన్నది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, సరి చేసుకో. దేవునికి నీకు మధ్య సరైన సంబంధాన్ని ఈ రాత్రి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అడుగు ముందుకేయాల్సింది నీవే, అడుగు ముందుకేయాల్సింది నీవే. పాపము చేశానని ఒప్పుకోవాల్సింది నీవే. దేవుని కనికరము కోసం కాదు నువ్వు చూసేది, నీవు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఈ రాత్రి చూడాలి. నీ గాయాలను బట్టి, నీ మరణాన్ని బట్టి, నీ దీనస్థితిని బట్టి ఈ రోజు నువ్వు యేసయ్య వైపు తిరిగి ప్రభువా నా పాపమును క్షమించు, ప్రభువా నా పాపమును క్షమించు. నా హృదయములో గాయాలు ఉన్నాయి, మానని గాయంతో ఇది ఎన్నటికీ మారదు. నా కుటుంబంలో పరిస్థితులు ఎప్పటికీ మారదు. నా జీవితంలో ఎప్పటికీ నేను మంచి రోజులు చూడలేనని మానని గాయంతో ఈ స్థలంలోకి వచ్చారు. చాలా మంది నటిస్తూ ఉంటారు కొన్నిసార్లు. మాకేమండి, మేము చాలా బాగున్నాం, వీఆర్ ఆల్ రైట్, మాకేం ప్రాబ్లం లేదు, మేము చాలా బాగున్నాం అని చెప్పి హృదయంలో ఉన్నటువంటి ఆ భారాన్ని, పాపాన్ని కప్పబెట్టుకుంటూ ఉంటారు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నువ్వు సావబోతున్నావు, మరణం నీ దగ్గరికి రాబోతుంది. కాబట్టి ఈ రాత్రి నువ్వు నీ పాపమును ఒప్పుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, సరి చేసుకో అని చెప్పారు. ఈ రాత్రి ప్రభు సన్నిధానంలో నీవు కూడా నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. హిజ్కియా గోడ వైపు తిరిగి తన పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు, తన దోషమును ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో
ఒక దైవజనుడు అందరూ వెళుతున్నారు, ఆ ఇజ్రాయేల్ దేశానికి నేను కూడా వెళితే బాగుంటుందని చెప్పి ఆయన కూడా ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాలని చెప్పి బయలుదేరి అందరితో పాటు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో ఒక వేదనకరమైన అనుభవం ఉండేది. అది కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండేవాడు. అది ఎవరికి చెప్పేవాడు కాదు. ఆయన అందరితో వెళుతూ ఉన్నాడు. ఈ వెళ్ళినటువంటి మన ఇండియా నుండి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన చాలా మంది దైవ సేవకులు విశ్వాసులు ఒక స్థలంలోనికి వచ్చి అక్కడ ఏం చేస్తున్నారంటే కాగితం మీద వాళ్ళ ప్రార్థన విన్నపాన్ని రిక్వెస్ట్ని రాసి, మా అబ్బాయి పరీక్షలో పాస్ అవ్వాలి, మా ఆయన గారి గుండె జబ్బు తగ్గిపోవాలి, మా పిల్లలకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోవాలి, మా అమ్మాయికి మంచి మెడికల్ సీట్ రావాలి, ఇట్లా కొన్ని రిక్వెస్ట్లు ఉంటాయి కదా. ఆ కాగితాల రిక్వెస్ట్లన్నీ రాసుకొని వాటిని మడత పెట్టి ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ రంధ్రాల్లో ఆ కాగితాలు పెడుతున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుండి అనేక మంది దేవుని బిడ్డలు వచ్చి ఆ గోడ దగ్గర ఉన్న పాత గోడకున్న రంధ్రాలలో ఈ కాగితాలను అట్లా పెడుతూ ఆ గోడను పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఆ గోడను పట్టుకొని ఏడుస్తున్నారు. ఈ మన ఇండియా నుండి వెళ్ళిన పాస్టర్ గారు అడిగారు, ఏంటండి ఈ గోడను పట్టుకొని ఏడుస్తున్నారంటే అక్కడున్న గైడ్ ఏం చెప్పాడంటే, దీనిని ఏడుపుల గోడ అంటారు. ఈ గోడ దగ్గర ఎవరైనా ఏడిస్తే, ఈ గోడ దగ్గర ఎవరైనా వాళ్ళ విన్నపాన్ని పెడితే తప్పకుండా వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీరు తొడవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రిక్వెస్ట్ ఏదైతే ప్రార్థన విన్నపం ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది అన్నారు. పాస్టర్ గారికి నమ్మబుద్ధి కాలేదు. నిజమా? గోడ దగ్గర ఏడిస్తేనే జరుగుద్దా? ఇంట్లో ఏడిస్తే జరగదా? బైబిల్ అలా ఉందా? మరి ఇంట్లో ప్రార్థన చేస్తే జరగదా? గుళ్ళో ప్రార్థన చేస్తే జరగదా? మరి ఇశ్రాయేల్ దేశం రాకుండా భారతదేశం, ఏది మన బ్యాచ్ ఉన్నారు కదా మనందరం, మరి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటలేదా అని ఎన్నో ఆలోచనలు ఆయనకు వచ్చాయి. ఆ గైడ్ ఏం చెప్పాడంటే, ఏమంటే అవన్నీ నాకు తెలియదు, ఎక్కడి దాకా వచ్చి ఎవరు ఈ గోడను ముట్టుకుంటారో వాళ్ళ కన్నీరు ఇప్పటి వరకు ఎవరిది కూడా తొడవబడకుండా లేదు. వారందరి ప్రార్థనలు దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ గోడ దగ్గరే హిజ్కియా ఏడ్చాడు అని ఆ గైడ్ చెప్పాడు. ఆ పాస్టర్ గారికి ఉన్న మానని వేదన ఏంటో తెలుసండి. ఆయనకు ఒకే ఒక కుమారుడు, డేవిడ్ ఆ కుమారుని పేరు. ఆ పిల్లవాడు 9 సంవత్సరాల క్రితం తండ్రి మీద పోట్లాడి, తండ్రి మీద తిరగబడి 9 ఏళ్ళు అయిందండి ఇంట్లో నుండి వెళ్ళిపోయి. 9 సంవత్సరాలుగా ఆ కుమారుడు ఎక్కడున్నాడో తెలియదు. ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు. తండ్రిని విడిచిపెట్టి తండ్రికి దూరమై ఆ కుమారుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఆ కుమారుడు కోసము అనేక స్థలాలు తిరిగారు, అనేక ప్రాంతాలకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ కుమారుడు జాగ్రత్తగా తెలియలేదు. బ్రతికాడో తెలియదు, చనిపోయాడో తెలియదు. ఏడ్చి 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 ఆ తల్లి రోగగ్రస్తురాలై మంచం మీద పడి కుమారుడు ఫోటోను చూస్తూ ఎప్పుడు వస్తాడో డేవిడ్, ఎప్పుడు వస్తాడో అని ఏడుస్తూ ఉండేది. సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పేవాళ్ళు, అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అని. సంఘస్థులు ఈ మధ్య ఏమంటున్నారంట, పాస్టర్ గారి కొడుకే సరిగా లేడు, పాస్టర్ గారి జీవితంలోనే సరైన ఆనందం లేదు, ఇక మాకేమో గుడిలోకి వస్తుందని సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఆ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. పాస్టర్ గారికి చాలా వేదనగా ఉంది, చాలా దుఃఖంగా ఉంది. ఆ పరిస్థితిలో ఆయన ఆ యెరూషలేములో ఆ గోడ దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆయన కూడా ఆ గోడ దగ్గర కాగితంతో రాయలేదు, కానీ ఆయన గోడ దగ్గర నుంచొని తల గోడ కాంచి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, 9 సంవత్సరాలైంది నేను నా కుమారుడిని చూసి, వాడు బ్రతికాడో తెలియదు, చనిపోయాడో తెలియదు. నా కుమారుడు నా ఇంట్లో వెళ్ళిపోయాడు, నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నా సేవ పాడైపోయింది. ప్రభువా, ఈ గోడ దగ్గర అనేక మంది ప్రార్థనలు నువ్వు విన్నావు, అనేక మంది కన్నీరు నువ్వు తుడిచావు.
ఈ రాత్రి నేను కూడా నీ వైపు తిరుగుతున్నాను నాయన, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ దైవ సేవకుడు ఏడుస్తూ ఆయన ప్రార్థన చేసి తన ప్రార్థనను ముగించి ఆమెన్ అని అనగానే ఆయన ఫోను రింగ్ అవుతా ఉంది. ఫోన్ చూస్తే ఇండియా నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్లో హలో అని ఈయన మాట్లాడగానే అవతల నుండి ఎవరు మాట్లాడట్లేదు. ఎవరండి? అవతల నుండి ఏమీ శబ్దం లేదు. ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ రెండోసారి ఫోన్ వస్తుంది. ఎవరు? అవతల నుండి డాడీ. నేను డేవిడ్ని మాట్లాడుతున్నాను అని తన కుమారుడి స్వరం వినపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన కుమారుడు మాట్లాడుతున్నాడు. తన కుమారుడి స్వరం, డాడీ నేను డేవిడ్ని మాట్లాడుతున్నాను అనగానే నిలువెల్ల వణికిపోతూ నేను ఈ గోడ వైపు తిరిగి ప్రభువా నా బిడ్డని జ్ఞాపకం చేసుకోనమని దేవుని వైపు తిరగగానే ఎంత ఆశ్చర్యకరుడు! ఎంత త్వరగా ప్రార్థన వింటాడా, ఎంత త్వరగా అద్భుతం చేస్తాడా! ఈ రాత్రి మన ప్రభువైన యేసయ్య నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ రాత్రి ఆలస్యం చేయడానికి ఆయనకి ఇష్టం లేదు, ఆలస్యం అవడానికి ఇష్టం లేదు. వెంటనే స్వస్థపరచడానికి ఈ స్థలంలో నిలబడి ఉన్నాడు. ప్రభువును స్తుతిద్దాం, చప్పట్లు కొడదాం. ప్రభువును స్తుతిద్దాం, చప్పట్లు కొడదాం. వెంటనే స్వస్థత, వెంటనే విడుదల, వెంటనే ఆనందం, వెంటనే అద్భుతం జరుగుతుంది. ఈ రాత్రి ప్రభువు స్థలంలోకి మనం నడిపించాడు. ఈ రాత్రి స్థలంలోకి ప్రభువు తీసుకుని వచ్చాడు. యేసయ్యా నన్ను బాగు చేయండి, నన్ను బాగు చేయండి. ఎంతమంది ప్రభువుని వేడుకుంటున్నారో వారందరి జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని దేవుని రాత్రి జరిగింపజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు కన్నీళ్లు విడవటం నేను చూశాను, నువ్వు దుఃఖపడటం నేను చూస్తూ ఉన్నాను, నువ్వు ఏడవటం నేను చూశాను. దేవుడు ఎవరిని చూస్తాడో తెలుసా? ఈ రాత్రి ఎవరు ఆయన దగ్గర తమ పాపములు బట్టి ఏడుస్తారో, ఎవరు తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడతారో, ఎవరు వాళ్ళ దోషమును బట్టి ప్రభువా నేను పాపము చేశాను, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నన్ను కనికరించు నాయనా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని ఎవరు తమ దోషములను బట్టి ఒప్పుకొని నిస్సహాయులైపోయి దేవుని వైపు తిరుగుతారో వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ విడిచిపెట్టడు. నీవు కన్నీరుతో నేను చూశాను అన్నాడు దేవుడు. అంతేకాదు నీకు 15 సంవత్సరాల ఆయుష్ను నేను ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తానంటే హిజ్కియా భక్తుడు నమ్మలేదు. నాకు ఏంటి ప్రభా గుర్తు, నాకు ఏంటి గుర్తు అని అడిగారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? వెనక్కి జరిగినటువంటి ఆ గోడ గడియారపు మెట్లు, వెనక్కి జరిగినటువంటి మెట్లు 10 మెట్లు మళ్ళీ ముందుకు వచ్చేటట్టుగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద ఏ మనిషి అయినా జరిగిపోయిన నీడను మళ్ళీ వెనక్కి తీసుకురాగలడా? జరిగిపోయిన నీడను మళ్ళా వెనక్కి తీసుకురాగలరా? ఏ మనిషి తీసుకొని రాలేడు. వెనక్కి వెళ్ళిపోయిన నీడ మరలా ముందుకు వచ్చింది. దాని అర్థం ఏంటో తెలుసా? దిగిపోయినటువంటి సూర్యుడు మళ్ళా వెనక్కి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. యెహోషువ ప్రార్థనకి సూర్యుడిని ఆపిన దేవుడు హిజ్కియా కన్నీళ్ళకి సూర్యుడిని వెనక్కి నడిపించాడు. తెలుసా? నీ కన్నీళ్ళకి ఆయన జరిగిపోయినటువంటి ఆశీర్వాదాలు, పోగొట్టుకున్నటువంటి మేలులు, కోల్పోయినటువంటి దీవెనలను ఆయన మరలా ఆజ్ఞాపిస్తున్నాడు. వెనక్కి రప్పిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. చేతులకు ప్రభువు స్తోత్రించండి.
పోగొట్టుకున్నావు, ఎన్నో నీ జీవితంలో నుండి జరిగిపోయాయి. బట్ డోంట్ వరీ, ఈ రాత్రి నువ్వు దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడుస్తున్నప్పుడు నీ కన్నీటి ప్రార్థన పోగొట్టుకున్నవి, ముందుకెళ్ళిపోయినవి, నిన్ను దాటి వెళ్ళిపోయిన ప్రతి దీవెన తిరిగి నీ వద్దకు రాబోతుంది. ఈ రాత్రి దేవునికి స్తోత్రం. ఈ రాత్రి తిరిగి వాటిని నువ్వు పొందబోతున్నావు దేవుని నామములో. ప్రభు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంతేకాదు, హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఆరోగ్యము పొంది దేవుని మందిరములోనికి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరములో ఆరాధిస్తున్నాడు హిజ్కియా. ఈ రాత్రి నీ జీవితము సమాధికి అంతం కాదు, నువ్వు దేవునిలో ఆనందించబోతున్నావు. లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్తున్నాడు, నిన్ను నేను స్వస్థపరుస్తాను. ఎవరైతే ఈ రాత్రి దేవుని వైపు తిరిగి తమ పాపములను ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించమని ఎవరు ప్రభువుని వేడుకుంటారో, ఎవరు ఆయనను విజ్ఞాపనలో వేడుకుంటారో, వారి జీవితంలో ఆయన నూతనమైన కార్యం చేస్తారు. నన్ను క్షమించు ప్రభువా, ప్రభువా నా దోషములు క్షమించమని ఆయన కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక్క నిమిషము దేవుని ఎదుట నిలబడి, ప్రభువా నన్ను కనికరించు నాయన, ఎన్నో మానని గాయాలు నా జీవితంలో పట్టి పీడిస్తూ ఉన్నాయి. నా బిడ్డల గురించిన గాయము, నా భర్తల గురించిన గాయము, అయ్యో నా కుటుంబం గురించిన గాయము నన్ను పట్టి పీడిస్తూ క్షమించినచో నా ప్రాణనాథుడా, నా రక్షక, నన్ను రాత్రైతే సహోదరుడా ఈ రాత్రి దేవుని వైపు తిరిగి ప్రభువా నా పాపములను క్షమించమని నువ్వు అడిగితే నిత్యమైన ప్రేమతో దేవుడు నీ పాపములను, దోషములను క్షమించి వేస్తాడు. నీకు నిత్యమైన కృపను దయచేసి నీ కన్నీరు తుడిచి స్వస్థపరుస్తాడు. ఈ రాత్రి ప్రభు వైపు తిరిగి అడుగు, నన్ను నీవు క్షమించినచో నీ బ్రతికేదను ప్రభు. హిజ్కియా భయం ఏంటో తెలుసా? ఈ గాయం ఉండకూడదయ్యా. నా బిడ్డల గురించిన గాయం నేను భరించలేకపోతున్నానయ్యా. నా పిల్లల గురించిన భవిష్యత్తు గాయం భరించలేకపోతున్నానయ్యా. నాకు కలుగుతున్న అవమానాన్ని భరించలేకపోతున్నానయ్యా. నేను ఇంటికి వెళ్ళేసరికి అది నాకు ఉండకూడదయ్యా, ఉండకూడదయ్యా. ఈ రాత్రి దేవుడు తప్ప ఎవరు ఏ కార్యం చేయలేరు. రానివ్వండి దేవుణ్ణి, రానివ్వండి యేసయ్యని, ఆహ్వానించండి, ఆహ్వానించండి. ఎవరిని అడ్డుపెట్టలేక రానివ్వండి దేవుని శక్తిని, రానివ్వండి దేవుని బలాన్ని, రానివ్వండి ప్రభావాన్ని, రానివ్వండి ప్రభావాన్ని, రానివ్వండి దేవుని ప్రభావాన్ని. నన్ను రానివ్వండి యేసయ్య, తన పరిశుద్ధాత్మ చేత నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని చెప్పండి, నా పాపములను నేను మోసపోలేదని చెప్పండి, నా దోషాలను నేను చెప్పండి. నిన్ను మాత్రం సృష్టిగా
ఒప్పుకుంటున్నాను దేవుని దగ్గర. నేను ఇక్కడ ఒప్పుకుంటున్నాను. సంఘమందరిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఈ ప్రజల కొరకు ప్రార్థన చేయలేని పాపులు. అయ్యో ప్రభువా, నశించిపోతున్న నీ బిడ్డల కొరకు దోషములను క్షమించి నన్ను మన్నించు నాయనా, మన్నించు నాయనా. యేసయ్యా, నా పాపములను క్షమించు తండ్రి. నన్ను నీవు క్షమించినచో నీ బ్రతికెదను ప్రభు. నన్ను తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. నన్ను నీవు క్షమించినచో ప్రేమ సంపూర్ణుడైన తండ్రి, కనికరము కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన దేవుడా, కన్నీరు విడిచిన హిజ్కియాను మీరు కనికరించిన దేవుడు నాయన. నీ పరిశుద్ధమైన పాదాల దగ్గర నీ వైపు చేతులెత్తి బిడ్డల కన్నీరు విడిచచ్చు ప్రతి పాపమును పశ్చాత్తాపముతో ఒప్పుకొనిన ఒక్కొక్క బిడ్డని రాత్రి కాలంలో సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయండి. గాయములను కట్టే దేవుడు నాయన. గుండెలో ఉన్న గాయములను, మనస్సులో ఉన్న గాయములను స్వస్థపరిచే దేవుడు నాయన. ఈ రాత్రి స్థలంలోనికి వచ్చి నీ వాక్యమని విన్న వారి యొక్క అంతరంగములలో, వారి కుటుంబములో భర్తల గురించి, బిడ్డల గురించి, రక్త సంబంధాలను గురించి, మనసులో ఉన్న గాయములను బాగు చేసే దేవుడు కనుక నీ మాటలు విన్న ఒక్కొక్క బిడ్డను నిండుగా బాగు చేసి నడిపించండి. యేసయ్య నామములో స్తుతి చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. వెల్పులలోనే సమూహములు